అందరికీ నమస్తే. అందరూ మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. సరే, జూబ్లీ హిల్స్ రిజల్ట్లు వచ్చినాయి, కాంగ్రెస్ గెలిచింది. కానీ ఆ గెలుపు ఎసంటి గెలుపు, ఏం చేస్తే వచ్చిందో లోకమంతా చూసింది కదా. అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా రౌడీల గుప్పెట్ల ఇరుకోబోయినట్టు కనవలేదు. దానివల్ల ఇక పైసలు వంచుడు, చీరలు వంచుడు, బెదరగొట్టుడు, రుబాబులు చేసుడు, రిగ్గింగులు, దొంగ ఓట్లు గవన్నీ కళ్ళారా చూసినాం. ఇంతగానం జరిగిన బీఆర్ఎస్కు 75,000 మంది దారుణంగా నిలబడ్డారు. ఇది గొప్ప ముచ్చట్లే కదా. పారి ఈ జూబ్లీ హిల్స్లో ఓట్ల ముచ్చట్లు ఏందో చూసుకుందాం. జూబ్లీ హిల్స్లలో షేయి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిండు. సరే, ఓట్లన్నప్పుడు గెలుచుడు ఓడిపోవడం అనేది ఉంటది, కానీ ఆ గెలుపు ఎట్లా వచ్చిందో ఎవరు అడిగినా చెప్తారు. అంతెందుకు, పోలింగ్ నాడు షేయి పార్టీ లీడర్ల రౌడీ రాజ్యం ఎట్లా నడిచిందో చూసిరు కదా అందరూ. మళ్ళా చూడురి. సుషిరా డొల్లులు, జౌడాలు, దొంగ ఓట్లు, రిగ్గింగ్లు, దొంగ ఓటర్లను ఫంక్షన్ హాలల్లా దాచిపెట్టుడు, ఇక పోలింగ్ల ముందు పైసలు, చీరలు, గ్రైండర్లు ఎట్ల వంచిరో అందరం చూసినాం. ఇక పైసలకు లొంగనోళ్లకు బెదిరింపులు, రుబాబులు. అసలు నెల రోజుల సంధి జూబ్లీ హిల్స్ బస్తీలన్నీ రౌడీలతోని నిండిపోయింది. ఏడజూడు రౌడీ షీటర్లే కనబడ్డారు, బెదిరింపులకు దిగిరు. పోలీసులున్నారు, ఎలక్షన్ సంఘ పోలు చూసి చూడనట్టే చేసిరు. ఇక గింతగానం చేసిరు. ఇట్లా పోలింగ్ నడవంగా ఎన్నడన్నా చూసినామా మనం? ఈ తీర్లా జరిగిందా? కానీ తెలంగాణ వచ్చినాక ఫస్ట్ సారి రౌడీ దర్బార్ లెక్క కనబడ్డది జూబ్లీ హిల్స్. మొన్న జరిగిన 11వ తారీఖు అందరూ చూసారు. ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. రిగ్గింగ్లు, రౌడీజాలు అదే పైకి వచ్చింది, అదే గెలిచింది. అది ఒక మహిళ మీద. అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కానీ ఇదైతే చెప్పడానికి రానిది, చెప్పనలవి కానిది, అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది. ఒక మహిళ మీద ఇలా చేయటం, ఎంతమంది వచ్చి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది, ఈ బై ఎలక్షన్ ఎలా జరిగింది, అన్ని చోట్ల జరిగిన బై ఎలక్షన్స్ ఎలా జరిగినాయి, ఒక రౌడీ రాజ్యంతో జరిగింది. ఇది మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు, నవ్వితే నవ్వింది అంటారు, గట్టిగా మాట్లాడితే ఇవాళ ఎందుకు గట్టిగా మాట్లాడింది అంటారు. మనం రౌడీయిజం మాత్రం రోజు చేయొచ్చు. ఒక కార్యకర్తకి అండగా ఉండాలి కదా. మరి అందరి కార్యకర్తలకి భయపెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి అండగా నిలబడి కార్యకర్తల కోసం మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా తీసుకున్నారు. దీన్ని గెలిపండ్రు. అడ్డదారులు వచ్చి అడ్డంగా చేసి రక్తాలు గారేటట్టు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. దీన్నైతే గెలిపండ్రు. చివరికి నేను చెప్పేది ఏంటంటే, నైతికంగా నేనే గెలిచాను. నా భర్తకు వచ్చిందే వచ్చింది. ఇప్పుడు అక్కడ ఏది ఎంఐఎం 4-5 పార్టీలు నిలబడితేనే నా భర్తకి 16,000 చిల్లర వచ్చింది. ఏ పార్టీ లేకోకుండా మేమిద్దరమే ఉన్నప్పుడు అది వచ్చిందంటే రౌడీయిజంతో వచ్చింది. అది స్వతహాగా తెచ్చుకున్నది కాదు. నైతికంగా నేనే గెలిచాను. ఈ మాట సుంతక్కనే కాదు, జూబ్లీ హిల్స్ మనసులో ఉన్న మాట, తెలంగాణ జనం చెప్పుకుంటున్న మాట. అసలు ఒక్క ఉప ఎన్నిక కోసం మన సర్కారే పాలన పక్కకు పెట్టేసినంత పనిచేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ జూబ్లీ హిల్స్ లోనే తిరిగారు. ఇక మన సీఎం రేవంత్ సార్ అయితే కాళ్లకు బల్పాలు కట్టుకొని ఒక్క సీటు కోసం గల్లీల పొంట తిరిగి మరీ ఓట్లు అడిగిండు. అసలు జూబ్లీ హిల్స్ లలో ఓట్లు జరిగిన తరిక చూసినాక అసలు ఇది ప్రజాస్వామ్యమా, అసలు ఇవి ఓట్లేనా, ఎమ్మెల్యేలను గిట్లనే ఎన్నుకుంటారా, ఒక్క సీటు కోసం ఇంతగానం తెగవాడొచ్చునా అని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఏ మాట కా మాటేనోలా, ఎన్ని బెదిరింపులకు దిగినా, పైసలు పంచినా, రౌడీలు తిరిగినా దగ్గర 75,000 మంది ఓటర్లు బీఆర్ఎస్ దగ్గర నిలబడ్డారు. దారుణంగా ఓట్లేసిన వాళ్ళను ఎంత తారీఫ్ చేసినా తక్కువ. ఎన్నికల్లో జయాపజయాలు, గెలుపు ఓటములు అత్యంత సహజం. కాబట్టి గెలిచినప్పుడు పొంగిపోవద్దు, ఓడినప్పుడు కుంగిపోవద్దు అనే మాట కేసీఆర్ గారు మాకు ఈరోజు కాదు 25 ఏళ్ళుగా చెప్తానే ఉన్నారు. ఈరోజు కూడా సహజంగానే ఫలితాలు మమ్మల్ని కొంత
నిరుత్సాహపరిచిన మాట వాస్తవం, దానిలో ఏమీ అనుమానం లేదు. అయినప్పటికీ దీనికి కుంగిపోయేది లేదు, బాధపడేది లేదు. బాధపడిపోయి మరి మా పాత్ర, ప్రతిపక్షంగా మా పాత్ర పోషించకుండా ఊరుకునేది లేదు. గత 2 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తన పాత్రను అద్భుతంగా పోషించింది. ప్రజా సమస్యలను మరి కేంద్రంగా చేసుకొని ప్రజల వాదనను, ప్రజల వేదనను ఇవాళ ప్రభుత్వం ముందు పెట్టడంలో, అది శాసనసభలో అయితేనేమి, ప్రజాక్షేత్రంలో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి చాలా బలంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. మా పని ఇట్లాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నికల్లో కూడా మేము నిజాయితీగా కొట్లాడినాం. ప్రజా సమస్యల్ని కేంద్ర బిందువుగా చేసుకొని, ప్రజలనే ఎజెండాగా చేసుకొని ఎన్నికల్లో డెఫినెట్గా చిత్తశుద్ధితో, నిజాయితీగా మేము కొట్లాడినాం. ఈ ఎన్నిక డెఫినెట్గా మరి మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది, కొత్త బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే మరి స్పష్టంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమే. చివరికి 2 ఏళ్లలో ఒక్కసారి కూడా మరి సమీక్ష చేయని ముఖ్యమంత్రి గారు ఆఖరి ఎలక్షన్ ముందు రోజు 6 గ్యారంటీల మీద సమీక్ష చేయక తప్పని పరిస్థితి కూడా వచ్చింది అంటే ముమ్మాటికి అది బీఆర్ఎస్ విజయమే. కానీ నిజం చెప్తున్నా, జూబ్లీస్లలో ఎన్నికలు జరిగిన తరీక చూసినాక బాధపడనోళ్ళు లేరు, భయపడనోళ్ళు లేరు. ఇట్లా దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, దాదాగిరి కథంతా ఒకప్పుడు బీహార్లో జరిగేటి అట. ఇప్పుడు మన తెలంగాణలకు గసంటి రాజ్యం పట్టుకొచ్చి అసలు ఓటర్లకే విలువ లేకుండా చేసిరు కదా అని చాలా మంది చెప్పుకుంటురోళ్ళ. మరి షెయి పార్టీ లీడర్లు రాహుల్ బాబుది ఒక ఫేమస్ డైలాగ్ ఉన్నది కదా, ఖతం, టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్ అని కదా. అగోగా ఫేమస్ డైలాగును బీహార్ పబ్లిక్ రాహుల్ బాబుకు అప్పచెప్పిరోళ్ళ. షెయి పార్టీ ఖతం, టాటా, బీహార్ నుంచి బాయ్ బాయ్ అని సాగదోలిర్రు. సాగదోలుడు కాదు, బొంద పెట్టిర్రు అనుకోరాదు. బీహార్లో షెయి పార్టీ పరిస్థితి ఎంత ఘోరం అంటే ఘోరం. పోరి అగో గంతే, బీహార్ ఓటర్లు షెయి పార్టీని బొందబెట్టిరు కాదోళ్ళ. అసలు ఘోరం అంటే ఘోరంగా ఇడిచిపడేసినంత పనిచేసిరు. షెయి పార్టీ మునుగుడే కాదు, గా లాలూ ప్రసాద్ యాదవ్ సారు పార్టీతోని చేతులు కలిపి ఆ పార్టీని కూడా నిలువుతా ముంచిపడేసింది. బీహార్లో కాంగ్రెస్ కూటమి తుక్కుగా పోయింది. ఘోరం అంటే ఘోరం. ఎన్డీఏ కూటమినే గెలిపించిరు అక్కడి జనాలు. రాహుల్ బాబును జనం అస్సలు నమ్మలేదోలా. ఓట్ చోరీ అని, అదని ఇదని తాపకో రామాయణం ముంగటేసుకున్న జనం మాత్రం చెయ్యికో దండం, మీతోని సోపతే అద్దంటూ తీర్పు చెప్పిర్రు. ఇక అసలు బీహార్ రాష్ట్రం మొత్తంలో ఈ షెయి పార్టీ కంసెకం ఒక్క సీటన గెలుస్తుందా గెలవదా అన్నట్టు తయారైంది దాని కథ. ఎందుకన్నా షెయి పార్టీతోని పొత్తు పెట్టుకుంటుమి, ఉన్న సీటు పోడగొట్టుకుంటుమి అని ఇప్పుడు ఆర్జేడీని ఎత్తిపట్టుకున్నది. అసలు గింత ఘోరంగా ఓడిపోవడానికి ముమ్మాడికి రాహుల్ గాంధీ కారణమని అంటున్నారు. కాదు, జనానికి ఎన్నో రందులు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్నో తక్లీఫ్లు ఉన్నాయి, జనం తనలాడుతురు. గవర్ని రాహుల్ బాబు అసలు పట్టించుకోలే. జనం గోస గురించి మాట్లాడలే. ఎంతసేపు ఓటు చోరీ అనుకుంటా తిరిగిండు. పోలింగ్ బూతుల ముంగడ పర్ఫార్మెన్స్లు ఇచ్చిండు. ఇక బీహార్ జనానికి బీపీ లేచింది. అసలు జనం గురించి పట్టించుకోనోళ్లకు ఎందుకు ఓట్లేయాలని అనుకున్నారు కావచ్చు. రాష్ట్రం అంతటా ఒక్కటే తీర్లా తీర్పు చెప్పిరు. కాంగ్రెస్ కు హఠావో అన్నట్టుగానే జనం ఓట్లేసిర్రు. ఇక గింత ఘోరంగా ఓడిపోయినాక మరి సోషల్ మీడియా జనం ఊకుంటారా? రాహుల్ బాబు కోసం దేవులాడుతుర్రు. ఎటుపోయే ఓటు చోరీ కళాకారుడని బనా ఇత్తుర్రోలా. అసలు రాహుల్ గాంధీ ఉన్నంత కాలం ఈ పూపాటికి డోకా ఉండనే ఉండది, కాంగ్రెస్ అధికారంలోకి రానే రాదని చెప్పుకుంటుర్రు. ఈ దొంగల కగ్గిబెట్ట ఏ మనసులో ఏం పాడపోని ఎన్ని మాటలు చెప్పినా గదే కథ, గదే కార్ఖానా. అసలు దొంగతనాలు చేసుడే పెద్ద తప్పు. దొరికితే జైల్లో పడతారు, జనంతో దెబ్బలు తింటారు, ఇంట్లో ఇజ్జత్ పోతుంది. ఇవన్నీ ఎరికై కూడా దొంగతనాలకు తెగబడతారు ఎందుకోలా కొందరు. అగో గీ దొంగల కథ చూడురి, వీళ్ళు చేసిన ఘనకార్యం ఏందో. దా తల్లి దా, మెల్లగా
అరే వా, పోలీసులు చూడు ఎంత జాగ్రత్తగా తోలుకొత్తారో. ఇంకో అక్కేది ఈడున్నదా? అక్క మెల్లగా కడుమూలను కూడా తోలుకరారి సార్లు. సూపర్. వాళ్ళు ముగ్గురు, వీళ్ళిద్దరు, మొత్తం కలిపి 5గురు. ఈ పాటికి సమాజం ఉంటది దొంగలే. మరి దొంగలన్నప్పుడు గొలుసు దొంగతనం చేసిరో, బ్యాంకునే లూటీ చేసిరో, బండ్లు కార్లు ఎత్తుకుపోయారు అనుకోగల. వీళ్ళు గసంటి దొంగతనాలు చెయ్యరు. మేకల దొంగలు వీళ్ళు. అరే అవ్వంటే వీళ్ళ కంటికి మేకలు గొర్రెలు కనబడితే చాలు, ఇక వాటిని ఏం చేస్తారో మంచిగా కార్లలో తిరుక్కుంటా ఏడ మేకలు కనబడ్డా వాటిని ఎత్తుకుపోతారు. దినామిదే పనట. పోషిని మేకలను ఎత్తుకపోయి ఏం చేస్తారు కావచ్చు. అయినా గవటిని కూడా దొంగతనం చేస్తారా అనిపిస్తున్నదా? మరి ఏం చేద్దాం, ఎవ్వరు చూడు బ్యాంకులకు కన్నాలే చూడు, ఏటీఎంలను కాలబెట్టుడు, ఇండ్లలా చూడు, ఇగో గివే చేస్తానట. పోటీ ఎక్కువైపోయింది, అందుకే వీళ్ళు మేకల మీద పడ్డారు అన్నట్టు. కథకున వాడేద్దు, ఆఖరికి మేకలను గొర్రెలను కూడా ఇడిచి పెడతలేరోలా ఈ దొంగలు. ఇక వీళ్ళు గిట్లనే మేకలను ఎత్తుకోబోతుంటే నల్గొండ జిల్లా దేవరకొండ పోలీసులు దొరకబట్టిరు. 150 దొంగ మేకలు వెళ్ళినాయట. ఇక నల్గొండ దొంగల ముచ్చట్లు గట్లుంటే ఇగో ఈ తోడు దొంగలను చూడురి మహబూబ్ నగర్ లో దొరికిరు. వీళ్ళు ఏటీఎం సెంటర్ల కాడ ఉండి పైసలు తీసుకునే తందుకొచ్చిన వాళ్ళను మతిమరిపించి వాళ్ళ అకౌంట్ లో ఉన్న పైసలు మాయం చేస్తారట. వీళ్ళు హర్యానా రాష్ట్ర పోలు మన మహబూబ్ నగర్ జిల్లాలకు వచ్చి ఇక్కడ ఏటీఎం కారట్లతోని కాసులు దండుకుంటురు. అంతేనా సార్? ఈ రోజు మన మహబూబ్నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ఏటీఎం కార్డ్స్ అంటే ఏటీఎంలలో ఎవరైనా డబ్బులు విత్డ్రా చేసుకుంటుంటే విత్డ్రా రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఏటీఎం కార్డు తీసుకొని ఆ పిన్ కోడ్ చేసి తీసుకొని వాళ్ళకు సేమ్ అంటే ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ కార్డు ఇస్తారు, హెచ్డిఎఫ్సి ఉంటే హెచ్డిఎఫ్సి. వాళ్ళ దగ్గర ఒక 15 కార్డు దాకా ఉన్నాయి. ప్రతి బ్యాంక్కి 3 కార్డులు ఉన్నాయి. ఏ కలర్ కార్డు ఉంటే ఆ కలర్ కార్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ డబ్బులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళు మన దగ్గర 2 కేసులు ఒప్పుకోవడం జరిగింది. మన మహబూబ్నగర్ 2 టౌన్ ఒకటి, మిడ్జిల్ ఒకటి. అంటే మిడ్జిల్ 3 నెలల క్రితం వచ్చినప్పుడు చేసిరు ఒక కేసు. మన దగ్గర 40,000 పోతే 30,000 రికవర్ అయినాయి. వాళ్ళ దగ్గర 10,000 అంటే మిడ్జిల్లో కూడా 40,000 పోయినాయి లాస్ట్ టైం. వాళ్ళ 10,000 రికవర్ అయినాయి. చూసినావా దొంగలు ఎట్లా మోపేరు? నిజం చెప్తున్నా, ఈ నడమ దొంగలు చాలా ఎక్కువైపోయారులా. ఎవడు మంచోడు ఎవరు మందిని ముంచేటోళ్ళు అర్థమే అయితలేదు. పనులు కొనుములు చేసుకుంటే ఏంది, ఇట్లా మందిని ముంచుతేనే బతుకులు మారతాయని అనుకుంటురు కావచ్చు. ఏం దొంగలో ఏమప్ప. మనదేమన్నా వస్తువు పోయినాక ఎంత దేవుళ్ళన్నా దొరకలేదనుకో బాధపడతాం, ఇక మెల్లమెల్లగా మర్చిపోతాం. గట్ల ఒడగొట్టుకున్న వస్తువు దొరకదని ఫిక్స్ అయినాక కొన్నొద్దులకు దొరికితే ఎట్లుంటుంది? అసలు ఆ సంబరమే అలాగుంటుంది కదా. అసంటిది ఒక మనిషి ఎన్నడో ఇంట్లోకి వెళ్ళి మాయమైండు. ఇంట్లోళ్ళు దేవులాడిరు, ఇక దొరకడని అనుకున్నారు. అసంటిది 15 ఏళ్ల తర్వాత కండ్ల ముందు కనబడితే ఎట్లుంటుంది? ఇగో గిట్లుంటుంది. ఇగో గిట్ల సంబరం పడ్డారు. ఈ పెద్దన్న ఉన్నాడు కదా, వీళ్ళది పెద్దపల్లి జిల్లా. ఈయన పేరు లక్ష్మణు. 15 ఏళ్ల కిందట ఇంటి నుంచి తప్పిపోయినోళ్ళ. గంత పెద్దగున్నాడు, గట్టెట్ల తప్పిపోతాడు అనుకునేరు. అప్పట్లయినా మన కయ్యాలా ఉండకపోయేదట. అందుకే ఒకనాడు తోవ తప్పి ఎటటో నడుచుకుంటూ పోయిండు. ఇంట్లోళ్ళు మస్తు ఎంకులాడిరు, అయినా దొరకలే. 17 ఏళ్ళంటే ఇప్పుడున్నట్టు ఫోన్లు ఎక్కడి, వాట్సాప్లు ఎక్కడి, సోషల్ మీడియా ఎక్కడిది కదా. ఇక ఇంటోళ్ళు దేవులాడి నెరివడ్డారు. ఇక రాడని ఫిక్స్ అయిపోయారు. పాపం ఇక వీళ్ళ బతుకేదో బతుకుతురు. నిజంగా ఈ కుటుంబాన్ని మెచ్చుకోవాలి. ఇంటి పెద్ద లేకుండా 17 ఏళ్ళు కుటుంబాన్ని ఎల్లదీచుడంటే చిన్న ముచ్చట్నా కదా. అయితే మొన్నెవలో వీళ్ళ సుట్టపోల దాంట్లో మంచిర్యాలకు పోతే ఆడ కనబడ్డాడట ఈ పెద్ద మనిషి. ఇక ఇంట్లోళ్ళకి చెప్తే వాళ్ళు ఈయనను ఏర్పాటు చేసిరు. పోలీసుల సాయంతో 17 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిండు. ఏదో పిచ్చి ఉన్నాయి, నేను మెంటల్గా పోయి అటు బతికిన. ఎవరు కూడా క్షమాను లైట్
కరీం నైట్ హౌస్ అని ఉన్నది, అలా పని చేసుకుంటున్నాను. ఇప్పుడు నా పిల్లలకి జ్ఞాపకం వచ్చి నేను ఇట్లా కలుసుకున్నా. ఓకే, నాకు సంతోషం ఉంది. నా పిల్లలకు నేను కలుసుకున్నా, నేను బాగానే ఉంటున్నా. అయితే ఎన్నడో కుటుంబాన్ని ఊరిని ఇడిచిపెట్టిపోయి 17 ఏళ్ళకి వచ్చిన లక్ష్మణ్కు ఇప్పుడేం అంతగానం ఏం మతికుంట లేదటనోళ్ళ. ఈయనే పాత దోస్తులే దగ్గర తీసి అన్ని యాగ్ చేపిస్తున్నారు. అగో నిజంగా ఏమో అనుకుంటాం గానీ అప్పుడప్పుడు గిసంటి చిత్ర విచిత్రాలు కూడా జరుగుతుంటాయోలా. మనిషే లేడు అనుకుంటే 17 ఏళ్ల తర్వాత కనబడ్డాడంటే చిన్న ముచ్చట కాదు కదా. అప్పుడప్పుడు నవ్వులు పోయి నువ్వులైతుంటాయి అంతేనా. అగో ఒక కాడ గట్టనే అయిందోలా. ఏదో సంతోషం కోసం ఆటలాడితే అసలుకే ఎసరొచ్చింది. గిట్ల కాదు కానీ చూడురి మీరు. అయితే జాతరల ఎగ్జిబిషన్లల్లా రంగుల రాట్నం ఉంటుంది కదా నొల్ల. అందులో చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూర్చొని ఆ రాట్నం గిర్రగిర తిరుగుతుంటే సంబరపడతారు. కొందరు భయపడతారు కూడా. అసలు నన్ను అడిగితే జరసేపు భయపడేటందుకే పైసలు ఇచ్చి ఆట ఆడిపిస్తారు కావచ్చు. సరే, ఇప్పుడు అసలు ముచ్చట చెప్పుకుందాం. ఒడిశా రాష్ట్రంలో కూడా ఒక జాతర అవుతున్నది. ఆడ రంగుల రాట్నం వచ్చింది. అందులో కూసున్నారు. అది తిరుక్కుంటా నడిమిట్లనే ఆగిపోయింది. అగో ఎంత ఎత్తున ఆగిపోయిందో చూడు. అందులో కూసున్నోళ్ళ పరిస్థితి చూడాలే. గజ్జ గజ్జ అనుడోళ్ళ ఈ రాట్నాన్ని ఎంత చేసినా అది చక్కగా రిపేర్ అవ్వడు లేదు. అగర్సే లటుక్కుమని పడిపోతే వీళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. ఇంకా నయం అది చక్కగానే ఆగింది. అదే క్రాసు లాగితే ఇంకెట్లుండు కావచ్చు. గంట 2 గంటలైనా అది కింద కచ్చుడే లేదు. ఇక లాస్ట్ కు పైరింజనోళ్ళు రెస్క్యూ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వచ్చిర్రు. పెద్ద క్రేన్ పట్టుకొచ్చి ఇగోగిట్లో ఒక్కొక్కరిని దింపిర్రు. ఇక వీళ్ళు జన్మల గీసేంటి రాట్నం ఎక్కరు కావచ్చు. ఏదో సంతోషం కోసం పైసలు ఇచ్చి మరీ కూసుంటే పానాలు పోయే కథ అయింది అనుకుంటా ఆడికెళ్ళి మాయమేరు. అందుకే అంటారు కాదు, అప్పుడప్పుడు నవ్వులు పోయి నువ్వులైతే అని. అయితే వెనకట దొంగ పోలీస్ ఆట, జాగుడు మూతలాట బాగా ఆడేది కదా. అంటే జాక్కుంటే దొరకబట్టడు అన్నట్టు. కొందరికి ఏడ దాచుకోవాలో కూడా తెలియకపోయేది దాగుడు మూతల ఆటలల్లా. సరే, ఇప్పుడు ఆటల ముచ్చట్లు ఎందుకు తీసినో చెప్తా కానీ ఫస్ట్గా బ్రిడ్జి కాడ చూడు ఏవైతున్నదో చూద్దురట. గాని ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉంటాడోల్లా. తెలివి ఉండాలి గాని తోవలేని జాగలు కూడా తాటికాయలు అమ్మచ్చు. సరే, అసలు ముచ్చట ఏంటంటే ఇగో ఈ ఎర్ర కారు కనబడుతున్నది కదా, ఢిల్లీ కారు. పోలీసులు చెక్కింగ్లు చేస్తాను. మొన్న బాంబులు వేరే కదా, అందుకే చెక్కింగ్ల మీద పడతా అన్నారు అన్నట్టు. అదో ఫస్ట్ ఈ అక్క దిగింది చూడురి, ఇంకొకరు కూడా దిగిరు కదా. సరే, కార్ల మనుషులు ఉన్నారు, మరి డిక్కీలో ఏమన్నా ఉన్నదా ఏంది అని పోలీసులు తెరిచిరోళ్ళ. కథం, వాళ్ళకి చక్కెర వచ్చినంత పని అయింది. మీరు కూడా చూడురి డిక్కీలో ఏమున్నదో. చూసినవా ఈ మహానుభావుడు ఎంత పురుసత్తుగా వండుకున్నాడో. అసలు వీన్ని పండబెట్టిరు కావచ్చు, కిడ్నాప్ చేసిరా లేకుంటే ఇంకేమన్నానా గిట్లనే అనుమానం కొట్టింది కాదా. మరి పాత సినిమాలల్లా కిడ్నాపులంటే కారు డిక్కీలలో దాచిపెట్టేది కదా. అయితే ఇది కిడ్నాప్ కాదట. కారు లోపల కూర్చునేటందుకు జాగ లేకుంటే ఈయన డిక్కీలో వండబెట్టిరట. గిట్లా ఇక చెప్పు కథ. కార్ల జాగ లేకుంటే మనుషులు డిక్కీలలో కూడా ఉండొచ్చని నాకు ఇప్పుడే అర్థమైంది. వీళ్ళ తెలివి సల్లగుండా పుసుక్కన మోసమనక ఏమన్నైతే ఏంది కావచ్చు. అయినా ఒకరిని డిక్కీలో పండబెట్టి వీళ్ళెట్లా పురుసత్తుగా పోతురు. ఢిల్లీలో గట్లయిందా? ఇప్పుడు బెంగళూరుకు రారి.
అగో ఫ్లైఓవర్ కనబడుతున్నది కదా, ఆ ఫ్లైఓవర్ స్తంభం మీద చూడురి చిన్నగా కనబడుతుంది. ఏందంటారా మనిషే అన్న పురుసతుగా నిద్రపోతుండు. అరే అవ్వంటే బ్రిడ్జి స్తంభం కాడ మంచిగా జాగ దొరక పట్టుకొని ఆన్నే వండుకుంటుండు. ఇక అచ్చేపోయే జనాలు చూసి ఒక షాకు తినుడు కాదు, అసలు ఆ స్తంభం వీడు ఎట్లెక్కిండో ఇంతవరకు ఎవ్వరకు అర్థమైతే లేదట. కానీ ఏ మాట కామాటేనోలా నిద్రపోయే తందుకు భూగోళం మొత్తంలా ఏదాడ జాగలేనట్టు ఫ్లైఓవర్ స్తంభాల కాడ ముత్తంత జాగ దొరక పట్టుకొని మరి నిద్రపోయింది చూడు. ఇక ఈయన తెలివిపో. ఇక ఆ స్తంభం సందుల్నే ఒక ఇల్లు కూడా కట్టుకునేటట్టున్నాడు మనిషి. చూసిరు కదా, గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.